ఫ్రెండ్స్, ఒక రోజు ఉదయం మీరు టీవీలో ఒక అత్యవసర ప్రసారం వినబడుతుండగా మేల్కొన్నట్లు ఊహించుకోండి. ఆ ప్రసారం ఏంటంటే మీరు భూమిని ఖాళీ చేయడానికి మీకు 24 గంటల సమయం ఉంది అని. దానికి వివరం లేదు, చర్చలు లేవు, మీకు తెలిసిన ప్రతిదాన్ని వదిలి తెలియని ప్రదేశానికి పారిపోవడానికి ఒక్క రోజు మాత్రమే అని. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలో అనిపించవచ్చు, కానీ ఇది కొంతసేపు నిజమని అనుకుందాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్తాము, మరియు మరింత ముఖ్యంగా మనం దీన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ రోజు మనం ఈ అంతిమ మనుగడ సవాల్లో మునిగిపోబోతున్నాం. అదేంటంటే కేవలం 24 గంటల్లో భూమిని వదిలి వెళ్లడం. మనం అంతిమ మనుగడ సవాల్లో ఈ సామూహిక తరలింపును మనం ఏదో ఒక విధంగా విజయవంతంగా నిర్వహించగలిగితే మానవాళికి కొత్త ప్రారంభం లభిస్తుంది. కొత్త గ్రహాలు, కొత్త అవకాశాలు, బహుశా మనం భూమిపై చేసిన అన్ని తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా. కానీ ఇక్కడ ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటంటే మనం దీన్ని నిజంగా చేయగలమా, లేదా మనం విఫలవడం ఖాయమా? దీనిని దశల వారీగా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, 24 గంటల్లో మనుషులను వేరు వేరు ప్రదేశాలకు లేదా వేరు వేరు గ్రహాలకు పంపడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అందరినీ తరలించడానికి మన దగ్గర తగినంత అంతరిక్ష నౌక లేదు. ప్రస్తుతం ఒకేసారి కొద్ది మంది మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లగలరు. మనం ప్రతి రాకెట్ ను తిరిగి ఉపయోగించినప్పటికీ అది సరిపోదు. అంతరిక్షం చాలా ప్రమాదకరమైనది. ఆహారం, నీరు, ఆక్సిజన్ మరియు రేడియేషన్ నుండి రక్షణ లేకుండా మానవులు జీవించలేరు. అయితే మనం ఎక్కడికి వెళ్తాము? మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న నివాసయోగ్యమైన గ్రహం లేదు. అంగారక గ్రహం అని మీరు అనుకుంటే అది చాలా దూరంగా ఉంది. ఒకవేళ చంద్రుడు అనుకుంటే అది నివాసయోగ్యంగా లేదు. అంతరిక్ష కేంద్రాల గురించి మీరు ఆలోచిస్తే అవి చిన్నవి మరియు బిలియన్ల మంది ప్రజల కోసం అవి రూపొందించబడలేదు. అయితే ఒకేసారి బయలుదేరడానికి ప్రయత్నిస్తున్న బిలియన్ల మంది ప్రజల గందరగోళాన్ని ఒకసారి ఊహించుకోండి. ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు, సైనిక దళాలు ప్రతివీ అస్తవ్యస్తం అవుతున్నాయి. కాబట్టి మనకు 24 గంటలు మాత్రమే ఉంటే దీన్ని పనిచేయడానికి గల ఉత్తమమైన మార్గం ఏమిటి? సరే, మనం దీన్ని నిజంగా చేయవలసి వస్తే మనం దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు ఎవరు బయలుదేరతారో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వాలు ఎవరు బయలుదేరతారో ఎంచుకోవాలి. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు మరియు ఇతర ముఖ్యమైన సిబ్బంది అని వారు నిర్ణయిస్తే ఇది కొంతమందికి చాలా క్రూరంగా అనిపిస్తుంది. కానీ మానవాళికి భవిష్యత్తు ఉందని నిర్ధారించుకోవడానికి ఇదే ఏకైక మార్గం. తర్వాత అందుబాటులో ఉన్న ప్రతి అంతరిక్ష నౌకను ఉపయోగించాలి. నాసా, స్పేస్ ఎక్స్, రోస్కోస్మోస్, ఇస్రో, చైనా లాంటి అంతరిక్ష సంస్థలు ప్రతి రాకెట్ ను నాన్ స్టాప్ గా ప్రయోగించాల్సి ఉంటుంది. వాతావరణాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టడానికి విమానాలను కూడా సవరించవచ్చు. ఆ తర్వాత అంతరిక్ష కేంద్రాలు అత్యవసర ఆశ్రయాలుగా మారతాయి. వీలైనంత ఎక్కువ మందిని ఉంచడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరియు ఇతర కక్షలో ఉన్న ప్లాట్ఫామ్లు వేగంగా విస్తరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రయోజెనిక్ స్లీప్ లేదా సర్వైవల్ పాడ్లు. మనకు తగినంత వనరులు లేకపోతే శాశ్వత పరిష్కారం కోసం వేచి ఉన్నప్పుడు మానవాళిని ఏదో ఒక రకమైన నిద్రనా స్థితిలో ఉంచాల్సి ఉంటుంది. ఇక కృత్రిమ మేధస్సు ఇంకా రోబోటిక్స్. మానవులు తగినంత వేగంగా బయలుదేరలేకపోతే అంగారక గ్రహం లేదా అంతకు మించిన భవిష్యత్ కాలనీని సిద్ధం చేయడానికి మనం ఏఐ మరియు రోబోట్లను ముందుకు పంపవచ్చు. కానీ వాస్తవంగా ఆలోచిద్దాం, ఇది ఎప్పటికీ మనుగడకు హామీ ఇవ్వదు మరియు అది మనల్ని నిజమైన గందరగోళాన్ని తెచ్చే ప్రశ్నలకు తీసుకువస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనం 24 గంటల్లో భూమిని ఎందుకు వదలాలి? దానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. అవి ముందుగా గ్రహశకలం ప్రభావం. ఒక భారీ గ్రహశకలం నేరుగా భూమి వైపు వస్తుంటే మరియు దాన్ని ఆపడానికి మనకు మార్గం లేకపోతే బయలుదేరడం మన ఏకైక ఆశ కావచ్చు. ఆ తరువాతది అణుయుద్ధం. ప్రపంచ ఉద్రిక్తతలు పూర్తి స్థాయి అపోకలిప్స్ కు చేరుకుంటే భూమి నివాసయోగ్యంగా మారడానికి ముందు మనం తప్పించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రహాంతరవాసుల దండయాత్ర. అయితే ఇది సైన్స్ ఫిక్షన్ లా ఉంటుంది, కానీ గ్రహాంతరవాసులు చెడు ఉద్దేశాలతో వస్తే మనం పారిపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సూపర్ వాల్కెనో విస్ఫోటనం. ఎల్లో స్టోన్ వంటి సూపర్ వాల్కెనో విస్ఫోటనం చెందితే అది గ్రహాన్ని బూడిదలో కప్పి సూర్యుడిని అడ్డుకుంటుంది. ఈ సుందరమైన భూమిని దాదాపు నివాసయోగ్యంగా మార్చగలదు. ఆ తర్వాత సౌర తుఫాను లేదా గామారేస్ పేలుడు. ఇలాంటి అంతరిక్ష సంఘటనలు మన గ్రహం యొక్క విద్యుత్ వ్యవస్థలను మరియు వాతావరణాన్ని కాల్చివేస్తాయి. అప్పుడే మనం కొత్త ఇంటిని కనుగొనవలసి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ కారణాలు కొన్ని మాత్రమే. ఇంకా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే వాటిని కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకున్నది ఏమిటి? అది చాలా సింపుల్. మనం సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వాలు మరియు అంతరిక్ష సంస్థలు కాలనైజేషన్ ప్రాజెక్టులలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. అంతరిక్ష ప్రయాణాన్ని వేగవంతం మరియు సురక్షితంగా చేయడానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను పరిశోధిస్తూ ఉండాలి. మరియు మనం అంతరిక్ష పరిశోధనకు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఒక రోజు మన మనుగడ దానిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, 24 గంటల్లో భూమిని విడిచిపెట్టడం దాదాపు అసాధ్యం. కానీ దాని గురించి ఆలోచించడం వల్ల ఒక విషయం స్పష్టమవుతుంది. అదే మనం ఇంకా మన గ్రహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని. మనకు నమ్మకమైన ప్లాన్ బి వచ్చే వరకు ఈ అద్భుతమైన, ఈ సుందరమైన భూమే మన ఏకైక ఇల్లు. కాబట్టి దానిని రక్షించుకుందాం, మన విశ్వాన్ని అన్వేషిద్దాం మరియు బహుశా మానవాళి విశ్వంలోకి అతిపెద్ద అడుగును తీసుకునే రోజు కోసం సిద్ధం చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మనం నిజంగా ఒక రోజులో భూమిని ఖాళీ చేయగలమా, లేదా ఇది కేవలం నిరాశాజనకమైన కల మాత్రమేనా? మీ అభిప్రాయాలని కామెంట్స్ లో తెలియజేయండి.